సాధ్యమైనంత వరకు పాపాత్ములే పుడుతున్నారు అనుకున్నప్పుడు కొంతమంది వంశంలో అదేంటో కానీ చదువు లేని వాళ్ళు పాపాత్ములే పుడతారు, అన్ని పాపిష్టి పనులు చేస్తారు. అయ్యో ఇది మా వంశం, మా వంశంలో దౌర్భాగ్యులు పుడుతున్నారు, పాపాత్ములు పుడుతున్నారు అని బాధ కలిగిన వాళ్ళు ఈ వంశంలో పుణ్యాత్ములు పుట్టడం కోసం 11 రోజుల పాటు రోజు విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసి శివాలయంలో యథాశక్తిగా శివశివ శివశివ అని శివనామస్మరణ చేస్తే ఈ వంశంలో పాపాత్ములు పుట్టడం పోయి పుణ్యాత్ములు పుట్టడం మొదలెడతాడు. అందుకని పూర్వం వంశం బాగుపడడానికి ఈ మంత్రం ఇలా చేసేవారు 11 రోజుల పాటు. 40 రోజులు శివాలయంలో విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధరించి ఏకధాటిన పంచాక్షరి జపం చేస్తే అటువంటి వాడు అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్యవపు శివం, అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు, శివస్వరూపం పొందుతాడు వాడు. అంత గొప్పది అది. విభూతిని మాత్రం నిందించకూడదు. ఏమిటా బూడిద పూసుకున్నావు అనకూడదటండి. విభూతిం నిందతే యో వై బ్రాహ్మణస్సోన్యజాతక. విభూతిని నిందించిన వాడు ఎంత గొప్ప వంశంలో పుట్టినా లేక సామాన్య వంశంలో పుట్టినా పరమ పాపాత్ముడు అవుతాడు. స్నానం చేస్తారే తీర్థయాత్రలకు వెళ్ళి, అలాంటి వాళ్ళకి తీర్థయాత్ర స్నానం లభించటం లేదేమిటి అని కొంతమందికి అనుమానం వచ్చింది. కొంతమంది భక్తులు మేము గంగకి వెళ్ళామండి, గంగలో స్నానం చేసాం, లేక యమునలో స్నానం చేసాం, నర్మదలో స్నానం చేసాం, ఎన్ని చేసినా మాకు పుణ్యం రావటం లేదు, కారణం ఏమిటి అని కొంతమంది ఋషులు వ్యాసుడిని అడిగారు. అప్పుడు వ్యాసుడు చెప్పాడు, దానికి ఒకటే కారణం. గంగానదిలో స్నానం చేసినా గంగా స్నాన ఫలం రావడంలా, యమునలో స్నానం చేసినా యమునా స్నాన ఫలం రావడంలా, ఏ తీర్థయాత్రల్లో ఏ పుష్కరాల్లో స్నానం చేసినా ఫలితం రావడం లేదు కాబట్టి కష్టాలు అనుభవిస్తున్నారు కదా. దానికి గల కారణం మీరు చేసిన ఒక పొరపాటు. ఏమిటి ఆ పొరపాటు? నతత్ స్నానం నతధ్యానం నతద్దానం జపో నసహ త్రిపుండ్రేణ వినాయేన విప్రేణ యదనుష్ఠితం. గంగానదికి కాశీకి వెళ్ళారు కానీ విభూతి పెట్టుకోకుండా గంగలో ములిగి స్నానం చేశారు. అందుకే నతత్ స్నానం, అది స్నానం కాదు. ఏదో ఒంటికి నీళ్లు పోసుకోవడమే తప్ప గంగా స్నాన ఫలితం మీకు రాదు. విభూతి లేని గంగా స్నానం, యమునా స్నానం, తీర్థ స్నానం సరైన ఫలితం అవుతుంది. అందుకే పుష్కరాలకు వెళ్ళినప్పుడు విభూతి పెట్టుకోకుండా స్నానం చేయకూడదు. అసలు కొన్ని తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో స్నానం చేసి విభూతి పెట్టుకుని అక్కడ మునిగితే అప్పుడు ఫలితం వస్తుంది.